మాట నా టీనేజ్ టైంలో అనుకుంటాను 16-17 ఇయర్స్ అప్పటివి. అమ్మ చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. కొన్ని సంవత్సరాల క్రితం నేను అమ్మ దగ్గర నుంచి తెచ్చేసుకున్నాను, అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి. నా దగ్గర కూడా ఎంత సేఫ్గా ఉన్నాయో చూడండి. ఎన్నాళ్ళ చరిత్ర ఉంది వీటికి. కొన్ని 10+10+10+10+10+ చరిత్ర ఉంది. సో ఓకే, ఇంత అందమైన ముద్దు గుమ్ములకి ఫేస్ మీద ఎక్కడైనా మచ్చలు ఉన్నాయనుకోండి, సో ఎలా ఉంటే చెప్పండి, చూడ్డానికి హెప్పెట్టిగా ఉంటుంది కదా. సో ఈరోజు సబ్జెక్ట్ అదే. మెడిహెబ్స్ వెల్నెస్కి స్వాగతం అండి. సో ఈరోజు సబ్జెక్టు మెయిన్లీ పిగ్మెంటేషన్ అనేది ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, దాన్ని తగ్గించుకునేందుకు మనము ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి అది కూడా నేను చెప్తాను ఈరోజు. పిగ్మెంటేషన్ అనేది సో ఒక రకమైన చెప్పాలంటే చర్మానికి డార్క్నెస్ అన్నమాట. స్కిన్ మీద వచ్చే డార్క్ మచ్చలే అవ్వచ్చు, మొత్తం స్ప్రెడ్ అవ్వడం కావచ్చు. ఆ మచ్చల్ని కొన్ని పిగ్మెంటేషన్లో కొన్నిటిని మాత్రం మంగు మచ్చలు అంటాం. ఇలాగా స్కిన్ మీద చెంపలకి చీక్ బోన్స్ అంటాం కదా, ఇవి మనకి ఉబ్బెత్తుగా ఉండి సన్కి ఎక్స్పోజ్ అవుతుంటాయి కదా, ఆ పార్ట్స్లో నల్లగా అయిపోతుంది అనమాట స్కిన్. అది ప్లస్ నోస్ మీద, తర్వాత ఫోర్ హెడ్ మీద ఒక చిన్న ఒక బ్రౌన్గా స్పాట్ స్టార్ట్ అయిపోయి అది స్ప్రెడ్ అవుతూ వస్తుంది, నల్లగా అయిపోతాయి పిగ్మెంటేషన్. ఈరోజు ఆ సబ్జెక్టు గురించి మనం చెప్పుకుందాం. అసలు పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను చెప్పిన పిగ్మెంటేషన్ అనేది ఒక టైప్, ఓకే. మంగు మచ్చలు అన్నాం కదా, ఇది ఒక టైప్. అయితే కొంతమందికి ఏంటి, ఈ పోర్షన్లో ఫోర్ హెడ్ ఈ పోర్షన్లో మాత్రమే నల్లగా అవుతుంది, ఓకే. కొంతమందికి నెక్ పార్ట్ కొన్ని ప్లేసెస్లో నల్లగా, ఒక దగ్గర తెల్లగా మా నార్మల్ న్యాచురల్ కలర్ ఉంటుంది, ఒక దగ్గర నలుపుగా మారిపోతుంది. ఇలాంటివి కొంతమందిలో ఇంకా డిఫరెంట్ టైప్ అనమాట. ఇలాగ నలుపు తెలుపు ఇట్లా మిక్స్డ్ కలర్స్ ఉంటాయి. ఇలాగ రకరకాల పిగ్మెంటేషన్స్ ఉంటాయి అన్నమాట. మెయిన్లీ మంగు మచ్చల పిగ్మెంటేషన్ అంటే ఏంటంటే డీప్గా స్కిన్ లోపల నుంచి, చర్మం లోపల నుంచి వచ్చిన మచ్చలు అనమాట. సో అవి ఎందుకు వస్తాయి యాక్చువల్గా, ఏ మచ్చలైనా ఏదైనా ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే కనుక మనము మెయిన్లీ మన చర్మం గురించి చాలామందికి తెలుసు కదా. 3rd క్లాస్ 4th క్లాస్లో నుంచి చదువుకున్నాము. స్కిన్లో మనకి జనరల్గా మీరు నార్మల్గా పట్టుకుంటే ఏమనిపించదు, ఇంకా కాస్త గట్టిగా పట్టుకున్నా ఏమనిపించదు, ఇంకా కాస్త గట్టిగా గిచ్చితే కనుక ఏమనిపిస్తుంది, పెయిన్ వస్తుంది. అది ఆ 3rd లేయర్లో అనమాట. 3వ లేయర్ అంటే స్కిన్కి రకరకాల లేయర్స్ ఉంటాయి, అవునా. సో 1వ పొర, 2వ పొర, 3వ పొర, అలాగా 3వ పొర లోపలికి వెళ్తే కనుక మెలనైన్స్ అనేవి ఉంటాయి. మెలనైన్స్ రక్త కణాల్లో మనకి మెలనైన్స్ అనేవి ఉంటాయి. ఆ మెలనైన్స్ మనకి స్కిన్లో ఉన్న కలర్ని బ్యాలెన్స్గా ఉంచుతుంది అనమాట. మనం ముందు నుంచి ఎలా ఉన్నామో ఆ కలర్ని మనం జాగ్రత్తగా కాపాడడానికి మెలనైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఏమవుతుందంటే ఈ మెలనైన్స్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతాయో, ఎలా డిస్టర్బ్ అవుతాయి అనేది నేను చెప్తాను. డిస్టర్బ్ అవుతాయా అప్పుడు అన్ఈవెన్ కలర్స్ అయిపోతాయి స్కిన్ మీద. అంటే ఒక దగ్గర నలుపుగా డిస్టర్బ్ అయి ఉన్న ప్లేస్లో బాగా నలుపుగా, మచ్చలుగా, నల్ల మచ్చలుగా అట్లా రకరకాలుగా ఫామ్ అయిపోతుంది అనమాట. సో అది ఒక టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్. సో మెలనైన్స్ని మనము జాగ్రత్తగా కాపాడుకునే సిచ్యువేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటే మనము మెలనైన్స్ని కాపాడుకోవడం అంటే ఏంటి అంటే మన బాడీలో విటమిన్స్ డిఫిషియన్సీ ఎలా ఉంది, బ్యాలెన్స్గా ఉందా లేదా, మన విటమిన్స్ అన్నీ మనకి బాడీలో బాగున్నాయా లేదా అది చెక్ చేసుకోవాలి. నెంబర్ 1 అంటే కొంతమందికి విటమిన్ ఏ అంటే మన ఎనీమిక్ ప్రాబ్లం ఉంటుంది, రక్తం చాలా తగ్గిపోయి ఉంటుంది, అవునా. రక్తలేమి అంటారు కదా, సో రక్త బలహీనత అంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి, ఓకే, విటమిన్ ఏ తక్కువైన వాళ్ళకి అనమాట మెయిన్. అట్లాంటి వాళ్ళకైతే కనుక ఎక్కువగా ఇలాంటి మచ్చలు వచ్చే అవకాశం ఉంది. ఇంకేంటంటే వాళ్ళకి ఉన్న అలవాట్లను బట్టి కొంతమందికి ఏంటంటే షేడ్స్ లైట్స్ కిందనే కూర్చొని పనిచేస్తూ ఉంటారు, అవునా. అలాంటి వాళ్ళకి మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళకు ఉన్న అలవాట్లలో కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది, సిగరెట్ తాగుతూ ఉంటారు కంటిన్యూగా అదే పనిగా. అలాంటి వాళ్ళకు కూడా ఈ మచ్చలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా తాగడం అలవాటు ఉంటుంది, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి, అంటే ఏదో ఒక విధంగా మద్యపానం చేస్తూ ఉంటారనమాట, తాగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ మెలనైన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి, ఓకే. సో ఇంకా చెప్పాలి అంటే కనుక మెయిన్లీ మనం తెలుసుకునేది ఏంటంటే కాస్మెటిక్స్ ఎలర్జీ. కాస్మెటిక్స్ ఎలర్జీ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే హెయిర్ డై.
హెయిర్కి కలర్ వేసుకుందామా అని రకరకాల డైస్ ఉన్నాయి మార్కెట్లో. కొన్ని కెమికల్స్, హెవీ కెమికల్స్ ఉన్న డైస్ ఉన్నాయి, మీకు తెలుసు కదా. సో అలాంటి హెవీ కెమికలైజ్డ్ డైస్ జుట్టుకి వాడితే కనుక జుట్టుకి కలర్ ఎట్లాగో మనం కామన్ కదా, తెల్ల జుట్టు మనకి నల్లగా కనిపించాలి, మనం అందంగా కనిపించాలంటే తెల్లగా కనిపిస్తే ఓల్డ్ ఏజ్ లుక్ వస్తుంది కదా, దాన్ని మనం నలుపుకి మార్చుకునేందుకు రంగులు వేసుకుంటాం, అవునా. అలాంటివి కలర్స్లో కూడా కెమికలైజ్డ్ కలర్స్ అంటే జనరల్గా ఏంటంటే చాలా వరకు తెల్ల జుట్టు నల్లగా కావాలంటే తప్పకుండా కలర్స్ వేస్తారు, దాంట్లో కెమికల్స్ వేస్తారు ఆ కలర్ అవ్వడానికి. కాబట్టి అలాంటివి ఏవైనా మనం వాడితే కనుక ఇలా పిగ్మెంటేషన్ అంతా ఫామ్ అవుతుంది. ఇంకా కనుక ఫేస్కి మనకి హెవీ కాంటెంట్స్ ఉన్న కెమికల్స్లైజ్డ్ క్రీమ్స్, ఎగ్జాంపుల్ చెప్పనా అయితే మార్కెట్లో ఫెయిర్నెస్ క్రీమ్స్ అని వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మనం పార్లర్కి వెళ్తే బ్లీచింగ్ అనేది అందరికీ తెలుసు కదా, బ్లీచింగ్ అనేది ఉంటుంది. ఆ బ్లీచింగ్లో ఏముంటుంది అనేది మీకైతే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను అన్నీ చెప్తున్నాను. కెమికల్స్లో కానీ ఆ క్రీమ్లో ఏముంటుంది, ఈ క్రీమ్లో ఉంటుంది అనేసి. బ్లీచ్లో ఏముంటుందంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ అమోనియా, ఈ రెండే ఉంటాయి. ఇవి టోటల్ బోత్ ఆర్ యాసిడ్స్, రెండు యాసిడ్స్. ఈ యాసిడ్స్ మనం ఈ స్కిన్ మీద అప్లై చేస్తే ఏమవుతుంది చెప్పండి మరి. యాసిడ్ అంటే మీకు ఐడియా వచ్చిండొచ్చు, బాత్రూమ్ క్లీనర్ ఇలా పొంగుతూ ఉంటుంది, అవునా. సో ఐడియా వచ్చిండొచ్చు కదా. అలాంటి యాసిడ్స్ మనం మన స్కిన్ మీద యూజ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి. మన స్కిన్ సెన్సిటివ్గా ఉండొచ్చు, డెలికేట్గా ఉంటుంది. అలా పదే వాడడం వల్ల జనరల్గా చెప్పాలంటే మొండి స్కిన్లో అవుతాయి. చర్మం ఏంటంటే కొద్దిగా తట్టుకునే శక్తి ఉంటే ఒక్కసారికి ఏమవ్వదు అప్లై చేసుకున్నంత మాత్రాన, ఎందుకంటే వాళ్ళకి తెలిసిన రేషియోలోనే కలుపుతారు, చూస్తారు కాబట్టి ఏమవ్వదు యాక్చువల్గా. అదే పదే అంటే ఇప్పుడు 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి అది వేసుకుంటూ ఉంటారు బ్లీచ్, లేదంటే హెయిర్ డై. ఎండలో తిరుగుతుంటారు బాగా. సో ఈ కెమికల్స్ మనం స్కిన్ మీద అప్లై చేయడము, హెయిర్ మీద అప్లై చేయడం, ప్లస్ అదే పనిగా మనకి ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం, వాటి వల్ల ఏమవుతుందంటే ఈ కెమికల్స్ వల్ల స్కిన్ అంతా డెలికేట్ అయిపోతుంది. యాసిడ్స్ కదా చెప్పాను కదా. సో ఆ ఎండకి ఏమవుతుంది రియాక్షను, అది డెలికేట్ అయిన స్కిన్ని లోపల దాకా తినేస్తుంది అనమాట. లోపల దాకా వెళ్ళి ఆ ఎండ వేడి అనేది డిస్టర్బ్ చేస్తుంది, ఆటోమేటిక్గా మెల్లైన అనేవి డిస్టర్బ్ అవుతాయి. ఇంతకంటే మీకు డీప్గా చెప్పడానికి ఏమీ లేదు, ఇది సంగతి. సో ఆ డిస్టర్బ్ అయిన ప్లేస్లో నల్లగా మచ్చలు అవుతాయి. మరి అది తగ్గుతుందా, ఎలా తగ్గుతుందంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. మనకి ఏదైనా రావడం సింపుల్గానే వచ్చేస్తుంది, నాకు తెలిసే లేకుండా వాడతారు మీరు అవన్నీ, కాబట్టి సింపుల్గా వచ్చేస్తాయి ప్రాబ్లమ్స్ అనేవి. కానీ అవి కంట్రోల్ అవ్వడానికి మాత్రం చాలా టైం పడుతుంది. అయితే బ్యూటీ క్లినిక్లో అయితే కనుక గాల్వనైజింగ్ ట్రీట్మెంట్ అనేది, మన హెయిర్ ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తుంటారు. ఇంకా అరోమాథెరపీలో మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. అరోమాథెరపీ అంటే ఏంటంటే న్యాచురల్ ఆయిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, తర్వాత డిఫరెంట్ ఇప్పుడు ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే ఇలా ఉంటాయి కదా, మీకు తెలుసు కదా, ప్యూర్ ఆయిల్స్, ఇలాంటి వాటితో ట్రీట్మెంట్ చేస్తుంటారు. సో అట్లా అయితే ఓకే, పర్వాలేదు. కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. కొద్దిగానే 100% నేను చెప్పట్లేదు ఇక్కడ. 100% తగ్గాలంటే 3 years పట్టొచ్చు, 4 years పట్టొచ్చు, ఇంకెక్కువనే పట్టొచ్చు. అయితే మరి తగ్గడానికి రెమెడీకి జస్ట్ మాకు ఉపసమ్మతికి ఏమైనా ఉన్నాయా చెప్పండి అంటే మీరు లాస్ట్ వరకు చూడాల్సిందే. ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే ఇలాంటి టిప్స్ నేను చాలా చెప్పాలనుకుంటున్నాను మీకు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. సో నచ్చితే కనుక లైక్ కూడా చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక స్కిన్లో, హెయిర్లో ఒక్కసారి కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా జవాబిస్తాను. ఎందుకంటే ఇక్కడ నాకంటూ ఒక 22 years ఎక్స్పీరియన్స్ ఉంది స్కిన్లో, హెయిర్లో, బాడీలో, హెల్త్లో. మల్టీ థెరపీ కోర్స్ చేస్తున్నాను, పంచకర్మ కోర్స్ చేస్తున్నాను,